పాల్వంచలో అది మంచి బిజినెస్ అది. శివకుమార్ అని ఎవరు చెప్పగానే ఫస్ట్ మా గుమ్మడి నరసయ్య 5 సార్లు ఎమ్మెల్యేగా ఫస్ట్ 2 టర్ములు. అది బిగ్ టీవీలు వేసుకో, 1 కోటి మంది చూస్తారు. టీవీ వేసుకో, 2 కోట్ల మంది చెప్తా మీకు. అంటే ఎమ్మెల్యేలు ప్రజాపతి ఎట్లుండాలో మీరు జ్ఞాపకం చేసింది కాబట్టి చెప్తున్నాను. రేపు ఉదయం 9 గంటలకు బయలుదేరి 10 గంటలకు పాల్వంచ చేరుకొని, మీకు అందరికీ తెలుసు ఒక సామాన్య రైతు ఇల్లందు ఎమ్మెల్యేగా గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి భారతదేశంలో ఏ ఎమ్మెల్యే కూడా ఆ విధమైన నాయకుడు లేడు. ఆయన ఎమ్మెల్యే పార్టీ సింపథైజర్ అయినా నాతోటి ఎమ్మెల్యేగా 3 సార్లు నాతో ఉన్నాడు. నాకంటే ముందు 2 సార్లు ఉన్నాడు. తర్వాత వారు వ్యవసాయం చేసుకుంటూ గ్రామాలలో ఉంటుంటే శివరాజ్ కుమార్ అని ఒక గొప్ప నటుడు, కర్ణాటకలో ఫేమస్ యాక్టర్, సన్ ఆఫ్ లేట్ రాజ్ కుమార్, లైక్ ఎన్టీఆర్, మన దగ్గర ఎన్టీఆర్ ఎట్లనో నాగేశ్వరరావు ఎట్లనో ఆ విధంగా రాజ్ కుమార్ పెద్ద కొడుకు. మరో యాక్టర్ చనిపోయింది, వాళ్ళ తమ్ముడు పునీత్ కుమార్ వాళ్ళ అన్న. ఆయన స్వయంగా వచ్చి గుమ్మడి నరసయ్య గురించి తెలుసుకొని 2 మాసాలు అక్కడ ఉండి మొత్తం తెలుసుకొని ఆయనే గుమ్మడి నరసయ్య రోల్లో సినిమా, బయోపిక్ సినిమా తీస్తున్నారు. దానికి వాళ్ళ కుమార్తె 2 డేస్ బ్యాక్ హైదరాబాద్కి వచ్చి, అన్న మీరు తప్పకుండా రావాలి, ఆయన ఎవరిని పిలవద్దు, జిల్లా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ, ఒక కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న రావాలి అని చెప్పి వాళ్ళ బిడ్డ, ఆ ప్రొడ్యూసర్ వచ్చి, ఆ డైరెక్టర్ వచ్చిండు, ప్రొడ్యూసరు ఎవరో సురేష్ రెడ్డి అంట, అక్కడ ప్రాంతం వాళ్ళే. శివరాజ్ కుమార్ గారు ఇప్పటికే పాల్వంచ చేరుకున్నారు. ఒకరోజు ముందే వచ్చిండు. రేపు 10 గంటల ఆ షూటింగ్ స్టార్ట్ చేసి, ఒక నాయకుడు, ఎందుకంటే నాకు కూడా సంతోషం అనిపించింది. ఎందుకు వచ్చిన ఇంత బిజీ షెడ్యూల్లో విజన్ డాక్యుమెంట్లో నాకు నేషనల్ హైవే, R&B, సినిమా ఇండస్ట్రీ కూడా కొన్ని స్టూడియోలు కట్టబోతున్నాం. అజయ్ దేవగన్ గారు కూడా ముందుకు వచ్చింది, ఒక ఫిలిం సిటీ కడతానని. డాక్యుమెంట్ తయారు చేయాలి, సర్పంచులని మా వాళ్ళు పోటీ పడితే విడ్రా చేయాలి. బీఆర్ఎస్ ఏమో బంద్ అయిపోయా దుకాణం, బీజేపీ ఊళ్ళల్లో లేదు. కానీ గుమ్మడి నరసయ్య అనేసరికి నాకు ఆప్షన్ కాదలుచుకోలేదు. ఆయన సినిమా ఒక తెలుగులే కాదు అన్ని భాషల్లో కూడా రిలీజ్ చేసి అనే ప్లాన్తో, వాళ్ళు ప్రాఫిట్ లేకుండా రియల్ స్టోరీ. ఆయన ఆదివారం శనివారం భార్య అయితే రోజు పోయి నాట్లు వేస్తుంది, నాగలు తుంటుంది, కూలినాలు చేసుకుంటుంది. ఆయన పోయి ఆదివారం అసెంబ్లీ లేనప్పుడు, పని లేనప్పుడు నాగలు తుంటుంది పోయి. సొంతంగా జీతగారం లేదు. ఆయన ఇట్లా వ్యవసాయం చేసి ఆయన 10 ఎకరాలలో వండి పట్టించుకొని పిల్లల్ని చదువుకున్నాడు. ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటే కూడా ఇంకా 10 కూడా మందికి ఇచ్చే ఒక చిన్న గుడిసెలు ఉంటాడు. శివరాజ్ కుమార్ గారు స్వయంగా వచ్చి ఈ సినిమాలో నేను ఆయన రోల్ చేస్తానని చెప్పి వచ్చినప్పుడు, ఇక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్గా, అలాగే నాకు దగ్గర మిత్రుడు గుమ్మడి నరసయ్య గారు, మేము కూర్చున్నామంటే అసెంబ్లీలో గంట కూర్చున్నాం. ఎప్పుడు గంట కూర్చొని మాట్లాడతాను నాతో. నల్గొండ బాగా కొట్లాడుతూ ఫ్లోరైడ్ గురించి, దాని గురించి, తెలంగాణ గురించి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా మాటల్లో రేపు ఏంది ప్రోగ్రాం అంటే, ఇక్కడే ఉండి కొంచెం త్రోటిని కొంచెం రెస్ట్ తీసుకొని రేపు పాల్వంచ పోతున్నాం. అంటే పాల్వంచలు ఏంటంటే ఇట్లా గుమ్మడి నరసయ్య చాలా గ్రేట్ లీడర్ అని చెప్పి, ఆయన కూడా మంచి లీడరు. నేను సీఎంగా ఉన్నాను, నా దగ్గరికి ఏమైనా పని ఉంటే వచ్చేవాడు, నేను కూడా ఆయన అన్ని పనులు చేసి పెట్టేది. ఆయన ఏమైనా గ్రామీణ ప్రాంతాల ప్రజల పనుల మీద వచ్చేవాడు. అలాంటి నాయకుడు దొరకడు. మంచి కార్యక్రమానికి పోతున్నాను అని చెప్పి ఆయన కూడా నేను ఆ ప్రోగ్రాం పోతున్నా అంటే అప్రిషియేట్ చేసి, నేను ఒకటే చెప్తున్నా, ఆ సినిమా రిలీజ్ అయినాక ప్రతి ఎమ్మెల్యే, దేశంలో ఉన్న ఎమ్మెల్యే, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్యేలు చూడాలి, ఆ సినిమా చూసి ఆయన బాటలో నడవాలని మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా. ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ మొన్నటి వరకు ఉన్నాను నేను. ఆయన గురించి ఇంకా దగ్గరలో తెలుసుకున్న ఖమ్మం ఆ ఇల్లందోళ్ళని అడిగి, ఇల్లందు ఎమ్మెల్యే అడిగితే అసలు నిజంగా వాస్తవమా కాదా అని. ఆయన చేసే పని కష్టం, కూలీనాలు చేసుకున్నాడు. 5 సార్లు గెలిచి 10 టర్ములు
బస్ స్టాండ్లో బస్సు దిగి గౌలిగూడకి వెళ్ళి సైకిల్ తీసుకుని వచ్చాయి. నేను 2018లో నేను గుమ్మడి నడిచేంత పెద్ద లీడర్ని కాదు. ఎందుకంటే మా అన్నదమ్ములు, నేను ఇంజనీరింగ్ చదువుకున్నా, మా ఫ్రెండ్స్ అమెరికాలో ఉండి నాకు అంత ఇంతో సహాయం చేస్తే ఎలక్షన్ 10-20 ఖర్చు పడతాను, 10 రూపాయలు 20 రూపాయలు. కానీ గుమ్మడి నడిచే టైప్ ఉన్నారా అని నేను అంటున్నాను కదా. ఆయన తర్వాత నేనే ఎగ్జామ్. పార్లమెంట్ సభ్యులు దానికి ఉదాహరణ చెప్తా. ఇద్దరు నా పార్లమెంట్ వాళ్ళే. ఈయన సర్పంచ్ ఉండే, ఆ గ్రామ శాఖ అధ్యక్షుడు ఉండే, ఇప్పుడు ఎమ్మెల్యే 50,000తో గెలిచిండు. ఈయన సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ, మొన్నటి వరకు ఆదిపట్ల ఫ్యూచర్ సిటీ ఏరియా మేయర్, వీళ్ళ భార్య జడ్పీటీసీ. ఇది కూడా నా ఇబ్రహీంపట్నం నా కాన్స్టిట్యున్సీ. నేను చెప్పినాక వాళ్ళు అడుగురు. మీరు నామినేషన్ వేసిన, ఎమ్మెల్యే ఓడిపోయినా, ఒక సరే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క తీరుగా పుట్టిస్తారు కదా. 2018లో కేసీఆర్ వచ్చిండు 2 సార్లు నా దగ్గరికి, రేవంత్ రెడ్డి దగ్గరికి. వీళ్ళు అసెంబ్లీలో బాగా మాట్లాడుతున్నారని చెప్పి నా అసెంబ్లీ శాసనసభ కూడా రద్దు చేసిన లాస్ట్ 9 నెలలు. నేను ముఖం మీద మాట్లాడుతాను. ఎట్టి పనులు ఎంకరేజ్ ఓడగొట్టండి, దత్తత తీసుకుంటా, మినీ సెక్రటరియట్ కడతా, చీఫ్ సెక్రటరీ గారు నేను, మా జిల్లా పార్టీ అధ్యక్షుడు బండ నరేందర్ రెడ్డి ఈయనే పండుకుంటా, మొత్తం నల్గొండని అమెరికా చేస్తా అని చెప్పేసరికి 10,000తో ఓడిపోయినప్పుడు నేను ఆ రిజల్ట్ చూసుకుంటేనే ఓడిపోయినాక దాని గురించి మర్చిపోయి జూబ్లీస్ క్లబ్ పోయి జిమ్ చేసుకుని, నాకు జిమ్ చేసే అలవాటు, 10 కిలోమీటర్ రన్నింగ్ చేసే అలవాటు, నా జిమ్ నేను చేసుకునే ఉన్నా. ఆ టీవీ చూసుకోలే, అది పట్టించుకోలేదు, గెలిచినా ఒకటి నాకేంది. 20 ఏళ్ళ ఎమ్మెల్యే ఉన్నా. ఫ్లోరైడ్ గీరైడ్ రాజశేఖర రెడ్డి పట్టుకొని ఎస్ఎల్పీసీ సొరంగం, బ్రాహ్మణ ప్రాజెక్టు, నల్గొండకు అండర్ గ్రౌండ్ డ్రైనేజు, తెలంగాణ వరంగల్కే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, నల్గొండ సిటీలో ఉన్నది. గెలిచినా ఓడిపోయినా మంచిగా టీవీ చూసుకుంటా, అమ్మ మంచి టైం దొరికిందా, నా బిడ్డ పెళ్లి చేద్దాం. నా కొడుకు సంగతి మీకు తెలుసు, యాక్సిడెంట్ ఇప్పుడు అది అమెరికా నుంచి చదువులు కంప్లీట్ చేసుకొని వచ్చింది. మంచిగా పెళ్లి చేద్దాం. ప్రతీక్ ఫౌండేషన్ అని మా కొడుకు ఫౌండేషన్ 14 ఏళ్ళకి వెళ్ళి ప్రతి సంవత్సరం మీరు తెలంగాణలో, నేను బయట పేపర్ ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఇక్కడ చెప్తున్నాను, మా దగ్గర చెప్పను. నేను ఎప్పుడు 70 నుంచి 80 మంది తెలంగాణ అన్ని జిల్లాల వాళ్ళు నీట్ వచ్చిన తర్వాత మెడికల్ కాలేజ్ పెరిగినాక సీట్లు పెరిగినాయి. ఫీజు రియంబర్స్మెంట్ 35,000 ఇస్తాం, 1,60,000 హాస్టల్ ఫీజు, వాళ్ళ బట్టల ఖర్చులకు, పని మనుషుల పిల్లలకు, కూలోళ్ళ పిల్లలకు సీట్లు వస్తే 10 ఏళ్ళకి వెళ్ళి ప్రతి సంవత్సరం 70 నుంచి 80 మందికి ఫీజు కడతాం. పేపర్లు వచ్చినా, టీవీలు వచ్చినా స్కూలింగ్ చూసుకొని ఆ రిపోర్టర్ని పట్టుకొని ఆ అమ్మాయిని తల్లిదండ్రులు తీసుకురా అని చెప్పి 1,20,000 వైట్ అమౌంట్ ఇస్తా, 50,000 బట్టలకు పుస్తకాలకు ఇచ్చి 5.5 ఏళ్ళు నేనే చదివిస్తా. అట్లా చదివిన వాళ్ళు అందరు పీజీ అయ్యి ఎక్కడ పోయినా అంకులు అనుకుంటూ వస్తారు. ఏ హాస్పిటల్ పోయినా 1000 మంది డాక్టర్లు. అంటే ఇది నేను ఎక్కడ చెప్పా. నేను ఆ చారిటీ చేసుకుందాం, 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉందాం, కొంచెం రెస్ట్ తీసుకుందాం, టైర్డ్ అయినాం, ప్రతిరోజు ఊళ్ళో తిరిగి అని చెప్పాను. కానీ పార్లమెంట్ ఎలక్షన్ ఫిబ్రవరి, ఇది డిసెంబర్లో ఓడిపోయిన ఫిబ్రవరిలో వచ్చాయి. అందరూ వచ్చి సార్ ఎంపీగా పోటీ చేయను. ఎక్కడికి చేయాలి ఎంపీ? నల్గొండ ఎంపీకి రాహుల్ గాంధీ ఓకే చేసాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చి అన్న నువ్వు భువనగిరి పోటీ చేయి, మా కోదాడు హుజూర్నగర్ మా భార్య భర్తలది నల్గొండ పార్లమెంట్కి వస్తుంది, నువ్వు తెలంగాణ ఎక్కడ చేస్తే గెలుస్తావు, నువ్వు భువనగిరి మార్పించుకోను. ఓకే మంచిదని చెప్పి నా అసెంబ్లీ 20 ఏళ్ళు ఎమ్మెల్యే, నల్గొండ పార్లమెంట్, భువనగిరి పోయినా, నామినేషన్ వేసిన, వాట్సాప్లో పెట్టినా, వెహికల్స్ పంపించేది లేదు, ఛాయ్ తాపించేది లేదు, నా దగ్గర 5 రూపాయలు లేవు, నేను నల్గొండ 30 ఏళ్ళకి వెళ్ళి కిరాయి ఇంట్లో ఉంటున్నా, మీరందరూ కూడా నామినేషన్కి వచ్చి సక్సెస్ చేయమని చెప్పిన. అలా వీళ్ళిద్దరే సాక్ష్యం. వీళ్ళ దగ్గరికి వెళ్ళి 1000 మంది వచ్చారు. వీళ్ళు కూడా వాళ్ళకి పైసలు ఇవ్వలే. అదే రోజు బూర నడిచేయాలి నా మీద పోటీ చేసాడు. ఇక వాళ్ళందరూ బార్లు వైన్ షాపుల కాడ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు 3-4 వేల మంది, మీరు 2-3 లక్షల మంది. ఆ వీడియోలు మీరు చూడండి మీ ఛానల్లో. నా మొత్తం ఖర్చు గవర్నమెంట్ ఎలక్షన్ కమిటీ నిర్ణయించిన దానికంటే తక్కువ అయింది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నగ్న సత్యం. నమ్మినా నమ్మకపోయినా నగ్న సత్యం. నా మనస్సాక్షిగా ప్రమాణం చేసి, దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా. పోటీ చేసిన ర్యాలీ రోజే చెప్పిన, వీళ్ళందరూ కూడా నా ఎమ్మడే ఓపెన్ టాప్ జీప్లో ముఖ్య నాయకులు ఉన్నారు, సాయం చేస్తానికి చేతులు ఉన్నాయి, ఓట్లు అడటానికి దండం పెడతా, మీకు గెలిపిస్తే సహాయం చేస్తా అని చెప్పి ఖచ్చితంగా అందరూ ఊళ్ళలో చందాలు వేసుకోండి.
అటు సైడ్ కేటీఆర్ ఆయన ఇంకా రింగ్ అని అప్పుడే గవర్నమెంట్ వచ్చింది, 5 ఏళ్ళు వాళ్ళే ఉంటారు. వాళ్ళు తండ్రి కొడుకు హరీష్ రావు ఒకటే ఆ నల్గొండ చెల్లెని రూపాయి భువనగిరిలో చెల్తుందా అన్నాడు. నల్గొండ చెల్లెని రూపాయి భువనగిరిలో చెల్తుందా అని ఇదో స్లోగన్ పట్టుకున్నాం. అరే నేను చెప్పినా ఈ రూపాయి ఏడ చెల్తుందో పబ్లిక్ చెప్తారులే, నేను తెలంగాణ మీరు ఆయన దొంగ దీక్ష చేసిండు, నేనేం మంత్రి పదవి వదిలిపెట్టుకున్నా, పబ్లిక్ మీద నమ్మకం ఆ సింపతి మీద. అరే ఒక తెలంగాణ ఉద్యమకారుడు మంత్రిగా చూసిండు, ఎమ్మెల్యేగా చూసిండు, చిన్న రిమార్క్ లేకుండా నల్గొండ కిరాయింట్లో వండుకుంటా ఎవడొచ్చినా సాయం చేస్తానని మా నాయకులు తరాయిని చేసుకున్నారు. మా కార్యకర్తలు తర్వాత చెప్పిండు, సార్ నాకు ఎకరం ఉండే ఎకరం అమ్ముకున్నా అన్నాడు. ఎకరం అమ్ముకుని 4 ఊర్లకు ఇచ్చిన సార్ అన్నాడు. నవీన్ అని రావణపేట కాంతి, రావణపేట మండలం నవీన్ అని పేరు, లక్ష్మాపురం విలేజ్. ఊరు పేరు చెప్తున్నా, మీ రిపోర్టర్తో తెలుసుకోరు. ఇప్పుడు సర్పంచ్ ఆయన భార్యగా పోటీ చేసి అరే ఉన్న ఎకరం అమ్ముకుంటే ఎట్లా అన్న, నేను కోనిస్తాను ఎంత చెప్పన్నా కానీ నాకు వద్దంటాడు. నువ్వంటే ఇవ్వను నా పేరు పుట్టించుకున్నాడు. అంటే 20 ఏళ్ళకి హెడ్ క్వార్టర్ ఎమ్మెల్యేగా నా దగ్గరికి ఏ పార్టీ వచ్చినా పార్టీ అనుకుంటే సాయం చేసినా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నా, ఫ్లోరైడ్ ఉద్యమం చేసినా, నేను చెప్పిన ఒక్క పైసా నేను బూత్ ఖర్చు కూడా చేయాలి. మీరు నమ్మినా నమ్మకపోయినా నా మనస్సాక్షిగా మీరు అక్కడ ఉన్న రిపోర్ట్తో తెలుసుకోండి. వీళ్ళు చెప్పండి ఓటుకి ఏమైనా ₹1 ఇచ్చిన వాళ్ళు గవర్నమెంటు కేటీఆర్ కేసీఆర్ కవిత నన్ను ఓడగొట్టాలని చెప్తే పైసా ఖర్చు లేకుండా భారతదేశంలో ఎంపీగా నన్ను గెలిపించిన భువనగిరి ప్రజలకు ఇప్పటికి కూడా కరోనా వస్తే ఐలయ్య గారు దిక్కు, నేనో దిక్కు, ఈనో దిక్కు, అక్కడిక్కడ చందాలు అడిగి బియ్యము ట్రక్కుల లారీలో పంపించిన. ఏ ఎంపీ నా బిడ్డ పెళ్లి పెట్టుకున్నా, కరోనా స్టార్ట్ అయింది, 4-5 కరోనా డెడ్ బాడీ దగ్గర పోయించినాం. దాని సంవత్సరం ఫ్యామిలీ మెంబర్ రాలే, వచ్చే వరకు నాకు కరోనా వచ్చింది, పిల్లని చేయాలి, ఉదయపూర్లో పెళ్ళి, మూతి ఖర్చు పట్టుకొని అక్షంతలు వేసిన. అంటే ఎందుకు చెప్తున్నా అంటే అరుదుకుంటారు. నేను ఫస్టే చెప్పిన గుమ్మడి నడిచేది నాకు పోలికే లేదు, ఆయన పెద్ద లీడర్, అందుకనే పాలు వంచపోతున్నా. అందరికీ నమస్కారం. రాజకీయాలు ఇలా చాలా మంచి పాయింట్లు ఇంగ్లీష్లో కూడా మంచిగా చెప్పిన, ఇది ఒక్కటి వస్తుంది అంటే డైవర్ట్ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనే నాయకుడు విజనరీ లీడర్ అని ఒక కాంగ్రెస్ నాయకుడు, ఎవరేమనుకున్నా ఉన్న వాస్తవాలు కొన్ని చెప్పాలి. నాయకుడు కొందరు తిడతారు, కొందరు మెచ్చుకుంటారు. తర్వాత 1.5 hour టైం ఇచ్చి నేను 6 సార్లు గెలిచిన, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడు ఇంత టైం ఇచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉన్నదని చెప్తున్నాను. ఎందుకంటే రావాలని రిక్వెస్ట్ చేసిన, మా ముఖ్యమంత్రి గారు పదే కూరిండని చెప్పిన, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ఇంతసేపు వెయిట్ చేయించినందుకు మీరేమనుకోవద్దు, మీరు మంచి పాజిటివ్ కవరేజ్ ఇవ్వండి. బాబు గారిని కూడా నేను ఆయన అసెంబ్లీలో దగ్గర నుండి చూసిన, విమర్శించినప్పుడు విమర్శించిన, ఆయన ఏ మంచి పని చేసినా ఆయనను అరెస్ట్ చేస్తే అక్కడ నేను ఒక్కరినే ప్రొటెస్ట్ చేసింది. మీరు టీవీలు చూడండి, కేటీఆర్కు పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన. అంటే మీరు అర్థం చేసుకోండి. నేను అందుకని ఆయన కూడా అరే ఇలాంటి వ్యక్తి నా దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి చాలా విషయాలు మాట్లాడు. ఆయనతో కొన్ని నేర్చుకుని ఇవ్వాలా, ఆయన పద్ధతిలో పోవాలి. సారీ డిన్నర్ చేద్దాం. కాలేదు లేకపోతే పక్కన 10 అడుగులు ఇస్తాం. మనం 5 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం ఎమ్మెల్యేగా. అదే బతికేది కూడా 10 ఏళ్ళు ఇంకో ముందు అందరం పోవచ్చింది. ఉన్నందు రోజులు అరే పలానా టైంలో ఎమ్మెల్యే మినిస్టర్ వెళ్ళరా బాబు, సోలేదు రావాలి, వీడియో పోయింది ఆ రోజు కోరిక. అది దాని ప్రకారం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.